Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 March 5th. Today current affairs headlines. ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉండాలి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీకు చాలా ప్లస్ అవుతుంది. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ వన్, యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమం. మన యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమం వార్తల్లో ఉంది. ఎవరికి సంబంధించి పర్టికులర్గా ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్స్ సంబంధించి, మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సంబంధించి ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, డ్వాక్రా మహిళలకు కొత్త పథకము. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ఇది ఒక కొత్త పథకం లేటెస్ట్గా తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అంటే స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు సంబంధించి ఏ రోజున ప్రారంభిస్తారు ఈ కార్యక్రమాన్ని చూద్దాం. నెక్స్ట్ వన్, 2050 నాటికి 44 కోట్ల మంది ఓబకాయలు అంటే మనకి స్థూలకాయత్వం పిలుస్తారు. స్థూలకాయత్వం లేదా ప్రపంచ ఓబకాయల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకున్న ప్రతి సంవత్సరం. ఈ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బావాయి జానపద నృత్యము వార్తల్లో ఉంది. బావాయి అంటే ప్రధానంగా ఏ రాష్ట్రాలకు సంబంధించి ఇది గిన్నిస్ రికార్డ్ సాధించిందమ్మా, చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. దృష్టి లోపం ఉన్న వారు న్యాయ సేవల ఉద్యోగాలకు అర్హులే. దృష్టి లోపం ఉన్నవారంట న్యాయ సేవలు ఉద్యోగాలకు అర్హులే అంట. ఇటీవల కాలంలో ఎవరు ప్రకటించారు? భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు. చాలా ఇంపార్టెంట్ నాన్న, చాలా కీ పాయింట్. జస్ట్ లైన్ గుర్తుపెట్టుకో. అంటే ఇటీవల కాలంలో దృష్టి లోపం ఉన్న వారు న్యాయ సేవల ఉద్యోగాలకు అర్హులే అని ఏ హైకోర్టు ప్రకటించింది, లేదా భారతదేశంలో ఏ న్యాయస్థానం ప్రకటించింది అంటాడమ్మా? సుప్రీంకోర్టు. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏంటమ్మా? సుప్రీంకోర్టు. సరిపోతుంది. డైరెక్ట్ క్వశ్చన్. దృష్టి లోపము అంటే కంటి చూపు సరిగా కనిపించదు కదా, అటువంటి వారు కూడా న్యాయ సేవలో ఒక భాగమేనంట. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటైందనా? సుప్రీంకోర్టు ఏర్పాటు 1950 జనవరి 28. మరి సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఫస్ట్ సిజేఐ ఎవరినన్నా? హెచ్జే కానియా. మరి సుప్రీంకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా అయితే మన తెలుగువారు ఎవరైనా పనిచేశారా ప్రధాన న్యాయమూర్తిగా? సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా మన తెలుగువారు పనిచేశారా? ఎస్, పనిచేశారు. 2 మెంబర్స్ పనిచేశారు నాన్న. ఓకే, కాకా సుబ్బారావు. నెక్స్ట్ వన్, కాకా సుబ్బారావు తర్వాత జస్టిస్ ఎన్వి రమణ. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టుకు 50వ ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయన పేరే డివై చంద్రచూడ్. మరి ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 51 సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా. మరి ఈయన సంజీవ్ ఖన్నా 2025 మే వరకు ఉంటారమ్మా. మరి తర్వాత సీనియారిటీలో ఎవరైతే ఉంటారో ఆయన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. నెక్స్ట్ టైం 52 సిజేఐ. 52గా ఎవరు వస్తారంటే 2025 మే తర్వాత బిఆర్ గవాయ్. మరి ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకి 51 మంది పనిచేశారు కదా. దీంట్లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఏ ఒక్క మహిళ కూడా లేదు నాన్న. సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా పనిచేసిన మహిళలు ఉన్నారు, సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసే మహిళలు ఇప్పటి వరకు లేరు. ఫ్యూచర్లో అప్కమింగ్ మనకి 2027-28 సంవత్సరంలో ఒక మహిళ రావచ్చు అంటే ప్రధాన న్యాయమూర్తిగా. ఆమె పేరు బి నాగరత్నం గారు అంటే అప్కమింగ్ వచ్చే అవకాశం ఉంది మనకి. మరి సుప్రీంకోర్టుకి తొలి మహిళా న్యాయమూర్తి ఫస్ట్ సిజేఐ కాదు, జస్ట్ న్యాయమూర్తిగా పనిచేసిన మహిళ ఇటీవల కాలంలో మరణించారు. ఫాతిమా బీవి మా గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి. నెక్స్ట్ వన్, 2025 జనవరి 28 నాటికి సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఇయర్స్ 75 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడమ్మా. సుప్రీంకోర్టు ఏర్పాటై 2025 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? 75 ఇయర్స్. ఒక సుప్రీంకోర్టు కాదన్న, భారతదేశ ఎన్నికల సంఘం ఏర్పాటై 2025 నాటికి 75 ఇయర్స్. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 2025 నాటికి 75 ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అలా ఇటీవల కాలంలో దృష్టి లోపం ఉన్నవారు న్యాయ సేవల ఉద్యోగాలకు అర్హులే అని ప్రకటించింది సుప్రీంకోర్టు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. దేశ అధ్యక్షులు
లేదా దేశ ప్రెసిడెంట్స్ అంటారమ్మా. దేశ అధ్యక్షులు లేదా దేశ ప్రెసిడెంట్స్ అన్న ఒకటే, లేదా దేశ ప్రధానులు. అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న వ్యక్తులు నియామకాల నుంచి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అలాగే దేశ ప్రధానమంత్రుల పేర్లన్నీ ఒకవైపు ఇస్తాడు, ఏ దేశానికి చెందినవారు, లేదా దేశ ప్రెసిడెంట్స్ పేర్లన్నీ ఒకవైపు ఇస్తాడు, ఏ దేశానికి చెందినవారు. మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటాడు. లేదా ప్రశ్న డైరెక్ట్ ఇస్తాడు, ఇటీవల కాలంలో ఒక దేశానికి అధ్యక్షుడు వచ్చాడు, మరి ఆయన పేరు ఏంటి అంటాడు. చూద్దాం. మరి లేటెస్ట్గా ఒక దేశానికి ఉరుగ్వే దేశం వాడతామా. దేశం పేరు ఉరుగ్వే దేశానికి ప్రెసిడెంట్గా వచ్చిన వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్, యమాండో ఓర్సి ఉరుగ్వే న్యూ ప్రెసిడెంట్. మరి ఉరుగ్వే వార్తల్లో వచ్చింది కానీ ఉరుగ్వే ప్రెసిడెంట్గా వచ్చిన వ్యక్తి యమాండో ఓర్సి. ఎప్పటి నుంచి 2025 మార్చి 1 నుండి అధికారంలోకి వచ్చారు. ఉరుగ్వే రాజధాని రాజధాని పేరే మౌంటేవిడియో. అలాగే మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో రొవ్వాండా రాజధాని నెక్స్ట్ వన్ ఉగాండా, ఎక్కువ అడిగే అవకాశం ఉంది. రొవ్వాండా రాజధాని కిగాలి. రొవ్వాండా క్యాపిటల్ ఏమో కిగాలి. మరి ఉగాండా క్యాపిటల్ కంపాలా. ఇలా లింక్ చేస్తూ ఉండాలి. మరి ఇటీవల కాలంలో యమాండో ఓర్సి ఏ దేశ అధ్యక్షుడు అంటే ఉరుగ్వే. ఆ ఉరుగ్వే క్యాపిటల్ మౌంట్ వీడియో అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటీవల కాలంలో వార్తలో ఉన్న ప్రెసిడెంట్స్ వారి నేములు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో లేటెస్ట్గా మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలు, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ మెక్సికో, ఆమె పేరు క్లాడియో సినబామ్. మా మెక్సికోకి తొలి మహిళా అధ్యక్షురాలు. ఇలాంటి క్వశ్చన్లు అడిగితే ఎగ్జామ్లో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే సౌత్ ఆఫ్రికా వార్తలో ఉంది. సౌత్ ఆఫ్రికా దేశంలో భారతదేశానికి చెందిన ఒక హిందూ దేవాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం మనం. ఇది 2027 నాటికి పూర్తి అవ్వబోతున్నట్లు వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే మనం UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 2024 ఆ సమయంలో ఒక హిందూ దేవాలయాన్ని ఏర్పాటు చేస్తాం. ఎక్కడంటే ఆబుదాబి అనే ప్రాంతంలో ఒక హిందూ టెంపుల్ని ఏర్పాటు చేస్తాం. దీన్ని ప్రారంభించింది మోడీ గారు, మన దేశ ప్రధాని మోడీ గారు ప్రారంభించారు. మరలా ఇప్పుడు ఇంకొక హిందూ దేవాలయం వార్తల్లోకి వచ్చింది. సౌత్ ఆఫ్రికా. ఒకసారి గుర్తుపెట్టుకుంటే సౌత్ ఆఫ్రికాలో బృహత్తర హిందూ మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏ ఇయర్ నాటికి పూర్తి అవ్వబోతుంది? 2027. మరి ఇటీవల కాలంలో ఆబుదాబి అంటే UAE. మరి UAEలో 2024 ఫిబ్రవరి 14వ తారీఖున ఒక హిందూ టెంపుల్ని ఏర్పాటు చేస్తాం. ఏ పేరుతో ఏర్పాటు చేస్తాం? చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అక్షర పురుషోత్తం స్వామి నారాయణ్ అనే పేరుతో ఇటీవల కాలంలో ఏ దేశంలో హిందూ టెంపుల్ని ఏర్పాటు చేస్తాం? UAE లేదా ఆబుదాబి అని గుర్తుపెట్టుకోవాలి. మరలా ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ సౌత్ ఆఫ్రికాలో ఏర్పాటు చేసి 2027లో ప్రారంభమయ్యే ఈ మందిరం దక్షిణార్ధ గోళంలోనే అతిపెద్ద హిందూ ఆలయం అంట. దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్స్బర్గ్లో ఏర్పాటు చేస్తున్నారు. మరి దక్షిణాఫ్రికా అంటే మీకు గుర్తు రావాలి, 1893లో మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా వెళ్ళారమ్మా. సౌత్ ఆఫ్రికా అన్న దక్షిణాఫ్రికా ఒకటే. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా వెళ్ళింది 1893, 1893. సబ్జెక్ట్ని ఎలా లింక్ చేసుకోవాలన్నా, ఎలా లింక్ చేస్తూ ఉండాలి. 1893లో వెళ్ళిన మనకి మహాత్మా గాంధీ మరలా భారతదేశానికి ఏ ఇయర్లో తిరిగి వచ్చారు అంటే 1915 జనవరి 9వ తారీఖున గోపాలకృష్ణ గోఖలే సలహా మేరకు. గోపాలకృష్ణ గోఖలే గాంధీజీ రాజకీయ గురువు. ఈ సందర్భంగా 2003 నుంచి అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాలము నుండి ఫస్ట్ NRI డే, మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా మనం 2003 నుండి ఫస్ట్ NRI డే అంటే తొలి ప్రవాస భారతీయ దివస్ జరుపుకుంటున్నాం. ఫస్ట్ NRI డే ఎప్పుడు జరుపుకున్నాము? 2003. ఎక్కడ? దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో జరుపుకున్నాం. న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్ లేటెస్ట్గా 18వ NRI డే, 18th NRI డే 2025 జనవరి 8 నుండి జనవరి 10 వరకు జరిగింది. ఎక్కడ? భువనేశ్వర్లో జరిగింది. ఒడిస్సా అని గుర్తుపెట్టుకోవాలి. మనకి 2023 ఆ సమయంలో మహాత్మా గాంధీ పేరు మీదుగా
మహాత్మా గాంధీ పేరు మీద న్యూఢిల్లీలో 12 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. 12 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని 2023లో ఎక్కడ ఏర్పాటు చేశామంటే న్యూఢిల్లీ. అలా ఇటీవల కాలంలో వార్తలో ఉన్న దేవాలయాలు ఏమైనా ఉన్నాయా? మనకి రాజస్థాన్ గుర్తు రావాలి. మరి రాజస్థాన్ అంటే పాలీ గుర్తు రావాలి. రాజస్థాన్ పాలీలో ప్రపంచంలోనే తొలిసారిగా ఓమాకారంలో దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఓం షేప్డ్ టెంపుల్ ఇన్ ఇండియా. ప్రపంచంలో ఎక్కడంటే ఇండియాలో ఎక్కడ? రాజస్థాన్లో ఏ ప్రాంతం ఉన్నానంటే పాలీ అని గుర్తుపెట్టుకోవాలి. ఓమాకారంలో మీరు ఎక్కడ చూసినా దేవాలయాలు ఓమాకారంలో ఉన్నాయా? లేవు నాన్న. అలా తొలిసారిగా రాజస్థాన్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ రాజస్థాన్లో జైసల్మేర్ అనే ప్రాంతం గుర్తు రావాలి. జైసల్మేర్ అంటే గుర్తు రావాల్సింది 55వ GST కౌన్సిల్ మీటింగ్ గుర్తు రావాలి. 55 GST కౌన్సిల్ మీటింగ్ మనకి 2024 డిసెంబర్ 21వ తారీఖున జరిగింది. ఎలా సబ్జెక్ట్ని లింక్ చేస్తూ ఉండాలి నాన్న. వాడు అడిగింది ఒక పాయింటే, ఆ చుట్టూ ఉన్న అన్ని కోణాలు మనం సబ్జెక్ట్ లింక్ చేస్తే మనకి డిఎస్సిలో గ్యారెంటీగా విజేతలు అవుతాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఒకే కులం పెళ్ళిళ్ళతో వ్యాధులు. ఒకే కులం ఒకే మతం, మా దగ్గర బంధువులే, మా అత్త కూతురే, మా మామ కొడుకే అని పెళ్లి చేసుకుంటామే మనం. అలా దగ్గర బంధువులు మా కులం మనుషులే, మాకేస్తే అని మ్యారేజ్ చేసుకుంటాం. అలా చేసుకుంటే రాబోయే కాలంలో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, డిసీజెస్ వచ్చే అవకాశం ఉందని ఇటీవల కాలంలో ఎవరు ప్రకటించారు? CCMB, సెంట్రల్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే హైదరాబాద్. చూద్దాం. నేను మేనరికాల మాదిరే జన్యు సమస్యలు అంట. CCMB శాస్త్రవేత్తల పరిశోధన ఒకసారి చూస్తే, బంధువుల అమ్మాయే అన్ని కుదిరాయి అందుకే చేసుకుంటున్నాం, మా కులపు వారే, మా కులం వారే, నెక్స్ట్ అమ్మాయి బాగుంటుంది, సంబంధం ఖాయం చేసాం. ఇలాంటి పాయింట్స్ చూడాలి. ఇవన్నీ కాదు నాన్న. ఇటీవల కాలంలో ఒకే కులం పెళ్ళిళ్ళతో వ్యాధులు వస్తాయని ఎవరు ప్రకటించారు? CCMB, సెంట్రల్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ. ఇక్కడ మనం ఒక పాయింట్ లింక్ చేస్తూ ఉండాలి నాన్న. హిందూ వివాహ చట్టము గుర్తుపెట్టుకోవాలి. హిందూ వివాహ చట్టము అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్. ఇది 1955లో వచ్చింది. ఇటీవల కాలంలో హిందూ మ్యారేజ్ లేదా హిందూ వివాహము పవిత్రమైనదని ఏ హైకోర్టు తీర్పిచ్చింది? మోస్ట్ ఇంపార్టెంట్ అన్న అలహాబాద్ హైకోర్టు. భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి ప్రస్తుతం. భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి కదా. ఈ 25 హైకోర్టులు అలహాబాద్ హైకోర్టు లేటెస్ట్గా వార్తల్లోకి వచ్చింది. హిందూ మ్యారేజ్ అనేది చాలా పవిత్రమైనది అని చెప్పడం జరిగింది నాన్న. భారతదేశంలో తొలి హైకోర్టు, ఫస్ట్ హైకోర్టు 1862లో కలకత్తాలో ఏర్పాటు చేశారు. 1862లో కలకత్తా హైకోర్టు ఏర్పాటైంది. మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్ వచ్చింది కదా. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పుడు ఏర్పాటు అయిందని 2019లో ఏర్పాటైంది. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ చీఫ్ జస్టిస్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి, సింపుల్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ CS విజయానంద అని గుర్తుపెట్టుకోవాలి. విజయానంద. అదే ఆంధ్రప్రదేశ్ APPSC అంటాం. APPSC అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు? అనురాధ గారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమం వార్తల్లో ఉంది. దేనికి సంబంధించి అంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్దాలంట. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రీడారంగంలో వారి ప్రతిభ గుర్తించే విధంగా ఎవరు తీసుకొచ్చారంటే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తీసుకొస్తుంది. అప్కమింగ్ ప్రతిరోజు పిల్లలకి 1 అవర్ పాటు, 1 గంట పాటు క్రీడారంగంలో ప్రావీణ్యత పొందే విధంగా వారికి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే క్రీడారంగం వల్ల వారు అన్ని విధాలుగా అంటే ఖోఖో కానీ క్రికెట్ కానీ అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు. ఎప్పుడైతే అంటే క్రీడారంగంలో వారి ప్రతిభని బయటకు వచ్చిందో వారు మానసికంగా అంటే అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయ్యి ఉంటారు. అందువల్ల ఇటీవల కాలంలో యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభిస్తారంటే మంగళగిరి. గుర్తుపెట్టుకో, మంగళగిరి నియోజకవర్గంలో నిడామరు పాఠశాలలో అమలు చేస్తారు. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంప్లిమెంట్ చేస్తారు, తొలిసారిగా ఇంప్లిమెంట్ చేస్తారు నాన్న. ఎప్పుడైతే ఈ కార్యక్రమం ద్వారా
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు చేస్తారు. ఒక దగ్గర పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించి ఈ కార్యక్రమం ఇంప్లిమెంట్ అయిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తారు. పాఠశాలలో విద్యార్థులను 5 నుండి 8, నెక్స్ట్ 9 నుండి 14, నెక్స్ట్ 15 నుండి 19 సంవత్సరాలుగా విభజిస్తారు స్టూడెంట్స్ని. ప్రధానంగా ఈ కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థులపై దృష్టి సాధిస్తారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులపై దృష్టి సాధిస్తారంట, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో విద్యారంగానికి సంబంధించి ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా, ఇవన్నీ చూస్తూ ఉండాలి మనం. ఏదైతే యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రాబోతున్నామో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనకు అమల్లో రాబోతుంది. ప్రధానంగా మనం గతంలో కూడా చూసాం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గత గవర్నమెంట్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. సేమ్ అదే తరహాలో ఇది కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది, చూద్దాం. ప్రభుత్వ పాఠశాలలో ప్రధానంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ రంగాలకి ప్రాధాన్యత ఇచ్చి పిల్లవాడి యొక్క అభిరుచులు ఏ విధంగా ఉన్నాయి, వారికి డెవలప్మెంట్ స్థాయి ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ డ్వాక్రా మహిళలకు కొత్త పథకం. మనకి 2025 మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. డ్వాక్రా మహిళలకు ప్రధానంగా ఎందుకు ఈ కార్యక్రమం కొత్త పథకాన్ని తీసుకొస్తున్నారు, దానికి పర్టికులర్గా పేరు ఏం పెట్టలేదు కానీ చూద్దాం. గమనిస్తే పిల్లల చదువుకు, వివాహ అవసరాలకు 5% వడ్డీతో ₹1,00,000 రుణాన్ని అందిస్తారంట. అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పిల్లల చదువుకు, వివాహ అవసరాలకు 5% వడ్డీతో మనకి ₹1,00,000 అందిస్తారు. పర్టికులర్గా ఎవరికంటే డ్వాక్రా మహిళలకు. నెక్స్ట్ మహిళా దినోత్సవం రోజున ప్రారంభిస్తారు, అంటే మార్చి 8వ తారీఖున. నెక్స్ట్ వన్, స్త్రీ నిధి సంస్థ ద్వారా అమలు చేయనున్నారు. అంటే ఈ పథకాన్ని స్త్రీ నిధి సంస్థ ద్వారా అమలు చేస్తారు. నెక్స్ట్ వన్, ఈ పథకానికి సంవత్సరానికి 1000 కోట్లు కేటాయింపు. నెక్స్ట్ వన్, గ్రామీణ పట్టణ ప్రాంతాల 1 కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శక్తి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తుంది. ఎప్పుడు అంటే 2025 మార్చి 8వ తారీఖున. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహిళలకు రక్షణ కల్పించడము. ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో మహిళా రక్షణ కోసం శక్తి అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది, లేదా ఏ రాష్ట్రం ప్రారంభించబోతుంది అంటే ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇదే రోజున ప్రేరణ శక్తి మరో కార్యక్రమం అంటే ప్రేరణ శక్తి కార్యక్రమం. ఈ ప్రేరణ శక్తి కార్యక్రమం ఎవరి కోసం అంటే ప్రధానంగా స్వయం సహాయక బృందాల మహిళల కోసం ప్రారంభిస్తుంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఘన వ్యర్థాల రహిత రాష్ట్రము. నెక్స్ట్ ఘన వ్యర్థాల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వార్తల్లోకి వచ్చింది. అంటే 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారబోతుంది. దేశంలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా టార్గెట్ పెట్టుకుంది 2047 నాటికి. ఈ సమయంలో పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తూ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారబోతుంది. కంప్లీట్గా కర్బన ఉద్గారాలు తగ్గిస్తూ జీరో కార్బన్ ఎమిషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కర్బన ఉద్గారాలు తగ్గించి పర్యావరణానికి ప్రాధాన్యత పెంచుతూ అంటే కర్బన ఉద్గారం అంటే మోటార్ వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అంటే ఫ్యూయల్ అంటే ఘన ఇంధనాన్ని తగ్గించి మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తూ మరి ఈ కార్యక్రమం వార్తల్లోకి వచ్చింది. ఘన వ్యర్థాల తొలగింపు అనే కార్యక్రమం. ఘన వ్యర్థాల రహిత రాష్ట్రంగా మారబోతుంది ఏ ఇయర్ నాటికి 2047 ఆంధ్రప్రదేశ్. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్తో ఇంకొక పాయింట్ చూసుకుంటే లేటెస్ట్గా ఒక కార్యక్రమం వార్తల్లో ఉంది. దాన్నే గుడారాల పండగ అంటారు. మరి గుడారాల పండగ అంటే క్రైస్తవులకు సంబంధించిందన. మరి ఈ పండగ 48 సంవత్సరాల తర్వాత 48 ఇయర్స్ తర్వాత జరుగుతుంది. ఎక్కడంటే పల్నాడు డిస్టిక్లో గమనించారు. 48 సంవత్సరాల తర్వాత లే మల్లె అంటే పల్నాడు డిస్టిక్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే తొలిసారిగా 1977లో జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ పండుగ? గుడారాల పండగ. ఇదే సమయంలో నిన్నటి రోజున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి జిల్లాలో ఒక కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రము. మా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు గమనించాలి. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలము. మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని క్రింది వాన్లో ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నది అంటే తిరుపతి. ఏ మండలం అంటే ఏర్పేడు మండలము.
లింక్ చేస్తూ ఉండాలి. అదే భారతదేశం అయితే 2070 నాటికి కర్బన ఉద్గారాల రహిత దేశంగా మారబోతుంది. జీరో కార్బన్ ఎమిషన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే 2050 నాటికి 44 కోట్ల మంది ఊబకాయులు. భారతదేశంలో స్థూలకాయత్వం అని పిలుస్తాం. అంటే మన శరీరంలో కొవ్వు పెరిగిపోవడం స్థూలకాయత్వం, ఊబకాయులు. దాదాపుగా 2050 నాటికి 44 కోట్ల మంది ఉంటారంట భారత్ 2050 నాటికి 44 కోట్ల మంది. దీంట్లో పురుషులు ఎంతమంది? 21 కోట్స్, 21 కోట్ల మంది. మహిళలు, స్త్రీలు అయితే 23 కోట్లు అంట. అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు ఎక్కువ ఉంటారమ్మా. నెక్స్ట్ వన్, 2050 నాటికి చైనా తర్వాత భారత్ 2వ స్థానంలో. 2050 నాటికి ఫస్ట్ ప్లేస్ ఏముంటుంది? చైనా ఉంటుంది. సెకండ్ ప్లేస్ మన ఇండియా. అదే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 380 కోట్ల మంది ఉంటారు ఊబకాయలు, స్థూలకాయత్వంతో ఉన్న వ్యక్తులు. ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 380 కోట్లు అంట. చూసుకోవాలన్నా. అందుకే మన శరీరంలో కొవ్వు పెరగకుండా నెక్స్ట్ వ్యాయామం చేస్తూ ఉండాలి, వాకింగ్ చేస్తూ ఉండాలి, యోగా చేస్తూ ఉండాలి. ఇవన్నీ పాటిస్తే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. నెక్స్ట్ మార్చ్ 4 ఇంపార్టెన్స్. మార్చి 4 ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచ ఊబకాయల దినోత్సవం అంటారు. మరి 2025 థీమ్ గమనించాలి. చేంజింగ్ సిస్టమ్ హెరిటైర్ లైవ్స్ అమ్మ. సింపుల్గా చేంజింగ్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు November 14 గుర్తు రావాలి. November 14 అంటే వరల్డ్ డయాబెటీస్ డే. అంటే ప్రపంచ మధుమేహ దినోత్సవం గుర్తు రావాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. బావాయి జానపద నృత్యము, బావాయి ఫోక్ డ్యాన్స్ వార్తల్లో ఉంది. ఇది ప్రధానంగా గుజరాత్, రాజస్థాన్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. అండ్ 2 రాష్ట్రాలు కూడా ప్రసిద్ధి చెందింది బావాయి డ్యాన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం గమనిస్తే రాజస్థాన్కు చెందిన ప్రవీణ్ ప్రజాపత్ తలపై ఒకదాని మీద మరొకటి 18 గ్లాసులు వాటిపై కొండను పెట్టుకొని ముందుకు వెనుక్కు నడుస్తూ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాడు. బావాయి డ్యాన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఒక వ్యక్తి తలపైన 18 గ్లాసులు పెట్టుకుంటాడు. ఈ గ్లాసులు పెట్టుకున్న తర్వాత ఈ గ్లాసుల పైన ఒక కుండ ఏర్పాటు చేసుకుంటాడు. ఈ కుండను ఏర్పాటు చేసుకుని ఈ చుట్టూ జనాలు ఉంటారు. ఈ సమయంలో ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాడు ఆయన. ఇలాంటి దాంట్లో గిన్నీస్ రికార్డ్ సాధించాడు. బావాయి డ్యాన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము ఒక వ్యక్తి తలపై 18 గ్లాసులు పెట్టుకుంటాడు. ఈ గ్లాసులపై కూడా కొండను ఏర్పాటు చేసుకొని కదులుతూ ఉంటాడు అటు ఇటు. అలాంటి సమయంలో గిన్నీస్ రికార్డ్ సాధించాడు. బావాయి డ్యాన్స్ అంటే రాజస్థాన్ మరియు గుజరాత్కు ప్రసిద్ధి చెందిందని గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్ అంటే భారతదేశంలో విస్తీర్ణపరంగా పెద్ద రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి. జాతీయ ఒంటెల పరిశోధన కేంద్రం రాజస్థాన్లో ఉంది. ఈ రాజస్థాన్లో రాజస్థాన్లో పోఖ్రాన్ అనే ప్రాంతంలో అణుపరీక్షలు జరిగే ఇందిరాగాంధీ కాలంలో మీకు ఐడియా ఉంటుంది, చూస్తూ ఉండాలండి. అలాగే భారతదేశంలో శాస్త్రీయ నృత్యాలు క్లాసికల్ డ్యాన్స్ 8 ఇవి ప్రతిసారి అయితేమా. భారతదేశంలో శాస్త్రీయ నృత్యాలు అంటే క్లాసికల్ డ్యాన్స్ 8 ఇవి ప్రధానంగా మీకు చూస్తే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ తెలంగాణ అండ్ కేరళ, నెక్స్ట్ అస్సాం, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ ఒడిస్సా. ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నెక్స్ట్ కేరళ, నెక్స్ట్ అస్సాం, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా. మరి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మీకు కూచిపూడి, నెక్స్ట్ తమిళనాడు భరతనాట్యము అండ్ కేరళ మోహినియట్టము కథాకళి, నెక్స్ట్ అస్సాం అయితే సత్రియ, ఉత్తరప్రదేశ్ కథక్, ఒడిస్సా అయితే ఒడిస్సీ. ఇలా లింక్ చేస్తూ ఉండాలి. మొత్తం 8 ఉంటాయని అంటే ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, మీకు ఐడియా ఉంటుంది ఆటోమేటిక్గా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూసే డాల్ఫిన్లు జాతీయ జలచరం జీవి. జాతీయ జలచరం అంటారు. జాతీయ జలచరం ఏంటమ్మా? డాల్ఫిన్. గంగా నదిలో అంతరించిపోయే జంతువులు కూడా. గంగా నదిలో ఎక్కువ నివసిస్తూ ఉండేవి ఎక్కువగా, ఇప్పుడు ప్రజెంట్ అంతరించిపోతున్నాయి. డాల్ఫిన్ల యొక్క సర్వేను దేశంలో తొలిసారిగా ఏ నదిలో ఎన్ని డాల్ఫిన్లు ఉన్నాయని ఇటీవల కాలంలో ఒక సర్వే రిలీజ్ చేశారు. దేశంలో తొలిసారిగా ఒక సర్వే. దీనికోసం ప్రధానంగా డాల్ఫిన్స్ కోసం అని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం గమనిస్తే డాల్ఫిన్లు ఎక్కువ రాష్ట్రాలని వార్తల్లోకి వచ్చింది.
దీంట్లో ప్రధానంగా మన దేశంలో నదుల్లో మొత్తం 6,327 డాల్ఫిన్లు ఉన్నాయంట. అంటే మన దేశం నదుల్లో దాంట్లో గంగా నది దాని ఉపనదుల్లో ప్రధానంగా 5,689 డాల్ఫిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ బ్రహ్మపుత్ర దాని ఉపనదులు మరియు బియాస్ నదుల్లో మిగతావి ఉన్నాయి. వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మోడీ గారు నివేదిక ఇచ్చారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? మార్చి 3వ తారీఖున జరుపుకుంటాం. నెక్స్ట్ మనం వన్యప్రాణి సంరక్షణ చట్టము 1972లో వచ్చింది నాన్న. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ అని పిలుస్తారు. ఇప్పుడు డాల్ఫిన్ యొక్క సర్వేని రిలీజ్ చేస్తారు నాన్న. చూస్తే దీంట్లో దేశంలో ఎక్కువ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 2,397, నెక్స్ట్ బీహార్లో 2,220, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో 815, నెక్స్ట్ అస్సాంలో 635, నెక్స్ట్ వన్ జార్ఖండ్లో 162, నెక్స్ట్ వన్ రాజస్థాన్ మధ్యప్రదేశ్లో 95, నెక్స్ట్ పంజాబ్లో 3 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలన్నా. అయితే దేశంలో ఎలాంటి సర్వే చేయడము అంటే డాల్ఫిన్స్ గురించి సర్వే చేయడం ఇదే తొలిసారి అని గుర్తుపెట్టుకోవాలన్నా. ఓవరాల్గా మనకి 8 రాష్ట్రాలని సర్వే చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం, జార్ఖండ్, రాజస్థాన్ మధ్యప్రదేశ్తో కలిపి 95 ఉన్నాయి. పంజాబ్లో 3. ఓకేనా. మరి మనకి జాతీయ నది గంగా నది. మరి గంగా నదిని జాతీయ నదిగా 2008లో ప్రకటించారు. మరి ఇండియా లార్జెస్ట్ రివర్, భారతదేశంలో అతి పొడవైన నది ఏంటంటే గంగా నది. గంగా నది యొక్క డిస్టెన్స్ 2525 km. జాతీయ జలచరంగా డాల్ఫిన్ని 2009లో ప్రకటించితే జాతీయ వారసత్వ జంతువుగా నేషనల్ హెరిటేజ్ ఎనిమల్, జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగమ్మ. మరి ఏనుగును ఏ ఇయర్లో ప్రకటించామంటే 2010లో ప్రకటించాం. 2010 ప్రపంచ ఏనుగుల దినోత్సవం ప్రతి సంవత్సరము మనకి ఆగస్టు 12వ తారీఖున జరుపుకుంటాం. గత డిఎస్సిలో తెల్ల ఏనుగుల దేశము మా థాయిలాండ్. 1000 ఏనుగుల దేశం లావోస్. భారతదేశంలో ఏనుగులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఎక్కడ? ప్రధానంగా అంటే కర్ణాటక గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటక. మనకి 2023 ఆస్కర్ అవార్డుకి వచ్చింది కదమ్మా. మనకి 2023లో భారతదేశం నుంచి ఆస్కర్ అవార్డు మొత్తం 2 వచ్చాయి. ఒకటి నాటు అనే సాంగ్కి, మరొక మూవీ ద ఎలిఫెంట్ విస్పరస్ అనే మూవీకి మనకి ఆస్కర్ అవార్డు వచ్చింది. మరి ఏ కేటగిరీలో? బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో రావడం జరిగింది. ఇలా సబ్జెక్ట్ లింక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఆసియా యోగాసన పోటీలు గుర్తుపెట్టుకోవాలి. ఆసియా యోగాసన పోటీలు. మరి ఆసియా యోగాసన పోటీలు మన ఇండియాలో జరగవలసి ఉంది, జరుగుతాయి అప్కమింగ్. భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో ఏ స్టేడియంలో జరుగుతాయి అంటే ఇందిరాగాంధీ స్టేడియంలో. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మార్చి 29 నుంచి 31 వరకు. మార్చి 29 నుంచి 31 వరకు జరుగుతాయినా. మరి ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొంటారంటే కేంద్ర క్రీడా శాఖ మంత్రి పాల్గొంటారు. ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే మన్సుఖ్ మాండవీయ. నెక్స్ట్ భారత యోగాసన అధ్యక్షుడిగా ఎవరున్నారు ప్రెసిడెంట్ అంటే ఉదిత్ సేట్. ఇక్కడ యోగా అనే పదవి వచ్చింది కదా. ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామని జూన్ 21. ఫస్ట్ యోగా డే ఎప్పుడు జరుపుకున్నాం? తొలి యోగా డే 2015లో జరుపుకున్నాం. అసలు యోగా గురించి చెప్పింది ఎవరంటే భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు. మనకి 2014 UNO సమావేశంలో అంటే ప్రపంచ దేశాలకి యోగాను పరిచయం చేశాడు. యోగా వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, యోగా డే పాటిద్దాం, యోగా డే ఒకటి ఉండాలి ప్రతి సంవత్సరం అని. అలా 2015 నుండి జూన్ 21న వరల్డ్ యోగా డే జరుపుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీద గత ప్రశ్నలు ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకున్నాం? వరల్డ్ యోగా డే. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ 1 జూన్ 1. మరి జూన్ 5 ఏం జరుపుకుంటాం అంటే జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 5వ తారీఖున జరుపుకుంటాం. అదే జనవరి 5 అయితే ప్రతి సంవత్సరం నేషనల్ బర్డ్స్ డే, జాతీయ పక్షుల దినోత్సవం జరుపుకుంటాం, నేషనల్ బర్డ్స్ డే. అదే నవంబర్ 5వ తారీఖు అయితే నేషనల్ సునామీ డే, జాతీయ సునామీ దినోత్సవం జరుపుకుంటాం. డిసెంబర్ 5వ తారీఖు ఇంపార్టెన్స్ వరల్డ్ సాయిల్ డే.
అంటే ప్రపంచ నేలల దినోత్సవం వరల్డ్ సాయిల్ డే ఇలా లింక్ చేసుకోవాలి. జూలై 11 వరల్డ్ పాపులేషన్ డే, ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? జూలై 11వ తారీఖున జరుపుకుంటాం. జూలై 29 ఇంటర్నేషనల్ టైగర్స్ డే, ఇంటర్నేషనల్ టైగర్స్ డే. జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్, జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్ని మనం 1972లో ప్రకటించాం జాతీయ జంతువుగా. మనకి 1973 ఏప్రిల్ 1వ తారీఖున ప్రాజెక్ట్ టైగర్ వచ్చింది, ప్రాజెక్ట్ టైగర్. అదే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అయితే 1992. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్ మనం చూస్తే సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. అలాంటి తొలి న్యాయమూర్తి ఎవరు అంటున్నాడమ్మా? మరి హెచ్జే ఖానియా. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ 4. డివై చంద్రచూడ్ ఎవరంటే 50వ వ్యక్తి. కాకా సుబ్బారావు ఫస్ట్ తెలుగు వ్యక్తి. ఎన్వి రమణ సెకండ్ తెలుగు వ్యక్తి. సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం 1950లో ఏర్పాటైంది. 2025 నాటికి 75 ఇయర్స్ అని చెప్పుకున్నాం. 75 ఇయర్స్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఎలక్షన్ కమిషన్ ఏర్పాటై కూడా 75 ఇయర్స్, భారత రాజ్యాంగం అమలుకి వచ్చి కూడా 75 ఇయర్స్. ఇది సబ్జెక్ట్ చదివే విధానం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఉన్న కరెంట్ అఫైర్స్ ఇవి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ మీరు నోట్స్ రాసుకుంటే మీకు చాలా ప్లస్ అవుతుంది. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి మన ఛానల్, డైలీ ఫాలో అవుతూ ఉండాలి. మంచి అద్భుతంగా రాయాలన్నా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.